అదే మీ వదిన ఆఖరి కోరిక. చంద్ర తల్లి లేని పిల్ల, దాన్ని కూడా మన బిడ్డలాగే చూసుకోండి. భాను పెళ్లితో పాటు చంద్ర పెళ్లి కూడా మన ఇంట్లోనే జరిపించండి. అది నా చేత ఒప్పించుకుని మరీ వెళ్ళిపోయింది. అంతకంటే నా అన్నయ్య. అలాగే చంద్రకు కూడా నువ్వే తగిన సంబంధం చూసి పెళ్లి చెయ్యి. బాలేవారే మీరు, తల్లిడేని పిల్ల కదా అని దిక్కులేని దానిలాగా పరాయింటికి పంపించేసిందని నలుగురు నన్ను ఆడిపోసుకోవడానిక? ఏమైనా సరే వీల్లేదు. మన చంద్ర పెళ్లి మన ఇంట్లో నా చేతి మీదుగా జరగాల్సిందే. అదేమిటమ్మా, నా ఇల్లు మాత్రం పరాయిలు ఎలాగవుతుంది? అలా అని మనం అనుకోవచ్చు బాబు గారు, లోకం అనుకోవద్దు. దాని మాటలకి వెళ్ళి చంద్ర పెళ్లి భారం అంతా నీదే. సరే వస్తా. పెరునాన్న, కాఫీ తీసుకొస్తాను. అమ్మ చంద్ర, నేను కాఫీ మానేశాను. వస్తానమ్మా. వస్తాను.